హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఒక వీడియో పెట్టాం కదండి, ఆదర్శ దంపతులు అని. ఆ వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు, గూడూరి సంధ్య అంట. ఏంటంటే కామెంట్, కౌరవాస్ ఆల్వేస్ బ్లేమ్ పాండవాస్ లైక్ మేడం గారు బ్లేమింగ్ డాక్టర్ శివ సార్ మీమాంస నేచర్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో అంటే ఇప్పుడు మేము కౌరవులు అనమాట, ఆయన గారు వీళ్ళ సార్ గారు పాండవులు అనమాట. నేను ఆయన్ని బ్లేమ్ చేస్తున్నాను అనమాట. నేచర్ వాచింగ్ ఎవ్రీథింగ్ అంట. ఇది మాత్రం కరెక్ట్ సార్, నేచర్ వాచింగ్ ఎవ్రీథింగ్. అన్నీ నేచర్ చూస్తుంది, అన్నీ రికార్డ్ అవుతున్నాయి నేచర్లో. రేపు ఏది వస్తుంది అనేది కూడా మీరు చూద్దురు కానీ సార్. అతనికి నేను సమాధానం చెప్పనవసరం లేదండి. మన వీడియో కిందనే చౌదరి అని ఒక మన ఫాలోవర్ కామెంట్ పెట్టారు, చూడండి. మహాభారతంలో దుర్యోధనుడు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా మూర్ఖంగా ఆలోచించి పాండవులకు న్యాయంగా రావాల్సిన రాజ్యాధికారం ఇవ్వలేదు. మూర్ఖంగా ఆలోచించి చివరికి కౌరవులు కుక్క చావు చచ్చారు. రామాయణంలో కూడా రావణుడు అన్ని తెలిసి సీతను అపహరించి తన వినాశనాన్ని కోరుకున్నాడు. చరిత్రలో రాక్షసుడిగా మిగిలిపోయాడు. అంతిమంగా ధర్మానిదే విజయం, ధర్మో రక్షతి రక్షితః. ఎంత ఎగ్జాక్ట్గా పెట్టారో చూడండి కామెంట్. ఇప్పుడు ఈ గూడూరు సంధ్య అని పెట్టారు కదా, అతనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఈ కామెంట్ అనమాట. అతనికి తెలిస్తే కొంచెం ఈ కామెంట్ చదువుకుంటే అర్థమవుతుంది విషయం ఏంటి అనేది. ఈ కామెంట్ కింద రిప్లై కూడా పెట్టారు చూడండి వేరే వాళ్ళు, శ్రీనివాస్ అని. ఇప్పటికైనా మన చరిత్రను తెలుసుకొని ఇన్వెస్టర్లు డబ్బులు తిరిగిస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటారు. శివకుమార్ గారికి మంచిది, ఇటు ఇన్వెస్టర్లకు మంచిది. లేదంటే కర్మ వారికి, వారి పిల్లలకు, వారికి పుట్టబోయే పిల్లలను కూడా వెంటాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఎంత కరెక్ట్గా చెప్పారో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాడు కావాలని, ఇప్పుడు నిజంగా వాడికి డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తే ఎవరికి, సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే ఎవరైనా కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఎవరికి పోలీస్ స్టేషన్లకి కోర్టుల చుట్టూ తిరగాలని కోరిక ఎవరికి ఉండదు కదా. కేసులు విత్డ్రా చేసుకుంటాడు, వాడు హ్యాపీగా ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు. వాడు ఇంకా మోసాలు చేయకుండా ఉంటే సమాజం కూడా హ్యాపీగా ఉంటారు, జనాలందరూ కూడా. అలా కాకుండా వాడు ఇట్లాగే చేస్తూ ఉంటే, ఇదిగోండి ఇతను చెప్పినట్లు వాడికి వాడి పిల్లలు తరతరాలు కొడుతుందండి. ఇదేం చిన్న పాపం కాదు వాడు చేసింది. ఇన్ని ఫ్యామిలీస్లో ఇంతమందిని ఏడిపించాడు అంటే అది ఖచ్చితంగా మళ్ళీ ఆ ఏడిపించి ఈ ఇన్వెస్టర్స్ డబ్బులతోటి వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నారు కదా, ఆ ఆస్తులు వాళ్ళు ఎన్ని తరాలు అయితే అనుభవిస్తూ ఉంటారో అన్ని తరాలు ఈ కర్మఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అండి. ఇందులో అసలుకు ఎటువంటి సందేహం లేదు. కర్మ అనేది అనుభవించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ గూడూరి సంధ్య అనే ఐడియా అతను ఈ మీమాంసాసుడి వీడియో కింద కామెంట్ పెట్టారు చూడండి. ఇతని నేమ్ నరేందర్ గుంటుక అంట. ఇతను చూడండి, 4 years వేస్టెడ్ బట్ 40 years ఆఫ్ ఫుల్ బుక్ నాలెడ్జ్ యూ ఎర్న్డ్ అని చెప్పి ఏదేదో పెట్టారు. ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని. నాకుది ఒక సింపుల్ క్వశ్చన్ అండి నరేందర్ గారు. 40 years ఆఫ్ ఫుల్ బుక్ నాలెడ్జ్ యూ ఎర్న్డ్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు వాడు 40 years బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేశాడు, 40 years వాడు బుక్స్ చదివాడు అనేది మీరు చూసారా వెళ్ళి? అంటే వాడి పక్కనే కూర్చొని వాడు బుక్స్ చదువుతుంటే మీరు కూడా వాడి పక్కనే ఉన్నారా? మీకు ఎలా తెలిసింది 40 years వాడు బుక్ నాలెడ్జ్ గెయిన్ చేశాడు అని? అంటే వాడు చెప్తే మీరు నమ్మేశారు. అంటే వాడు ఛానల్లో నోట్కి ఏది వస్తే అది చెప్తాడు, దాన్ని మీరు కంప్లీట్గా నమ్మేస్తున్నారు అనమాట. వాడు ఏదైనా ప్రూఫ్ చూపిస్తున్నాడా మీకు? ఇప్పుడు మా ఛానల్లో చూడండి, మీమాంసా విక్టిమ్స్ ఛానల్లో మీకు ఎన్ని ప్రూఫ్స్ కనిపిస్తాయో అవేం మీరు నమ్మట్లేదు అనమాట. మీకు ప్రూఫ్స్ అవసరం లేదు. వాడు ప్రూఫ్స్ లేకుండా ఏం చెప్పినా మీరు నమ్ముతారు. సో వాడు పాండవాలు అన్నట్లు మీరు చెప్తున్నారు, మేము కౌరవులు అన్నట్లు చెప్తున్నారు కదా. సరే సార్, ఇప్పుడు వాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 10 months అయింది కదా, 10 months నుంచి వాడు చెప్పిన మాటలు నమ్మారు కదా. ఇప్పుడు నమ్ముతూనే ఉన్నారు కదా. ఇంకా వాడు ఎన్ని మాటలు మార్చినా వాడిని మీరు నమ్ముతూనే ఉన్నారు కదా. నరేందర్ గారు, మీరు ఒక పని చేయండి, ఇట్లాగే ఈ ఛానల్స్ని రెండు ఛానల్స్లో వచ్చే వీడియోస్ చూస్తూ ఉండండి. కొన్ని సంవత్సరాలు ఇది ఇలాగే నడుస్తుంది. ఇది 1 రోజు 2 రోజుల్లో అయ్యేది కాదు. వాడు చెప్తున్నాడు కదా మమ్మల్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పుతానని. ఇది కొన్ని సంవత్సరాల పాటు ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది తెలిసే రోజు అనేది తప్పకుండా వస్తుందండి. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి.
ఇప్పటికిప్పుడు మీరు అభిప్రాయాలు ఏర్పరచుకోని అవసరం లేదు, కొంచెం టైం పడుతుంది. లేకపోతే ఒక పని చేయండి, నాకు ఒక ఏంటంటే మీకు ఇన్స్టెంట్గా పాండవులు కౌరవులు ఎవరో తెలియాలి అనుకుంటే ఒక సలహా అయితే ఇవ్వగలనండి. మీకు చాలా ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది దీంతో మీరు ఇది కానీ అప్లై చేశారంటే. ఎలాగో మీరు బాగా నమ్ముతున్నారు కదా మీ సార్ని, చాలా మంచి వాళ్ళు మీ సార్ అని చెప్పేసి ఒక 10 lakhs, జస్ట్ 10 lakhs తీసుకెళ్ళి మీ సార్కి ఇవ్వండి. ఎలాగో వాడు ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇన్ని సంపాదిస్తున్నా అని కోతలు కోస్తున్నాడు. కానీ వాడు బతుక్కి 10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడానికి కూడా దిక్కులేక వేరే అతని పేరుతోటి కారు ఈఎంఐలో తీసుకొని ఆ ఈఎంఐలు కట్టకుండా వేరే అతన్ని బలి చేసేసాడు. పాపం వాడికి 10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడానికి దిక్కు లేదు. మీరు ఒక పని చేయండి, 10 లక్షలు తీసుకెళ్ళి మీ సార్కి ఇవ్వండి. ఇస్తే అప్పుడు తర్వాత మీకు చాలా క్లియర్గా పాండవులు ఎవరు కౌరవులు ఎవరు అనేది చాలా ఈజీగా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మీకు తెలిసిపోతుందండి. ఓకేనా సార్? నరేందర్ గారు మీరు ఆ పని చేయండి, చాలా తొందరగా తెలుసుకుంటారు మీ సార్ రియల్ ఫేస్ ఏంటనేది. థ్యాంక్ యూ ఆల్.